బాబరా అమర్ రహే నందమూరి తారక రామారావు గారు. జిల్లాలి తెలుగుదేశం పార్టీ. జిల్లాలి తెలుగుదేశం పార్టీ. జిల్లాలి తెలుగుదేశం పార్టీ. జిల్లాలి నారా చంద్రబాబు నాయుడు. కూలండి సీను. హలో అందరూ సైడ్ ఇవ్వండి, అందరూ ఆ సైడ్ ఇవ్వండి, అందరూ అడుగుకోండి, అందరూ పూలు వేసేసి వెనక పక్కన ఇవ్వండి. అడుబోమ్మా తమ్ముడు, అడుగు అడుగు కొన్ని అడుకోండి అందరూ. డివిజన్ నాయకత్వం. జిల్లాలి జనార్దన్ గారి నాయకత్వం. జిల్లాలి జనార్దన్ గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్. చూడు జోహార్ ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు. జోహార్ ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు. జోహార్ ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు. జోహార్ నందమూరి తారక రామారావు గారు. జోహార్ నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ. జిల్లాలి తెలుగుదేశం పార్టీ. జిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ నందమూరి తారక రామారావు గారు. జిల్లాలి దాంతెల్ల జనార్దన్ రావు. కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన స్టేట్ పార్టీ ఆఫీస్ కాల్ తోటి, అలాగే మన జనార్దన్ గారి ఆదేశాలతోటి అన్ని వాడవాళ్ళ ప్రతి డివిజన్లో కూడా ఈ జెండా వందనాలు, అలాగే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి పూలదండలు అన్నీ కూడా సమర్పించి నివాళులు అర్పిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక్కసారిగా ఆలోచిస్తే ఆ రోజున ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి చేసిన ఆయన పెట్టిన రకరకాల స్కీములు, సంక్షేమ పథకాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం. ఇదే పందాలో మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయాణిస్తూ మనందరికి కూడా మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు. ఇది కలకాలం ఇంకా జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మహనీయులు, పూజ్యులు, దైవ సమానులైనటువంటి నందమూరి తారక రామారావు గారు 1982 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని ఇదే రోజున ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒంగోలు నగరంలోని అన్ని డివిజన్లలో కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మా డివిజన్లో కూడా 21వ డివిజన్లో 185వ బూత్లో గౌరవనీయులైనటువంటి మా డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జి జుటూరు కృష్ణ గారు మరియు అధ్యక్షులు బాబురావు గారు, 5 బూతుల ఇన్ఛార్జీలు మరియు నాయకులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పేదోడికి అన్నం పెట్టి కట్టుకోవడానికి గుడ్డ ఇచ్చి ఉండడానికి ఇల్లు ఇచ్చినటువంటి మహానుభావుడు, రాచరిక వ్యవస్థలో ఉన్నటువంటి ఆ వ్యవస్థ నుంచి బయటికి తీసుకొచ్చి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పి చెరగని ముద్ర వేసి రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించేందుకు సహకరించడానికి ఆ పార్టీని ఏర్పాటు చేసినటువంటి మహనీయుడైనటువంటి నందమూరి తారక రామారావు గారికి ఘనంగా నివాళులర్పిస్తూ అదే బాటలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయాణిస్తూ ఆయన బాటలో మా ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ దామచర్ల జనార్దన్ గారు కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఒంగోలు నగరాభివృద్ధినే తన లక్ష్యంగా పెట్టుకొని పేదవారికి పట్టెడు అన్నం పెట్టడం ఏ రకమైన ఉద్దేశంతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించినారో అదే ఉద్దేశంతో ఇక్కడ కూడా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాం. ఈరోజు దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడిన దినం. ఎందుకంటే 1982 మార్చి 29వ తేదీన మన ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు సినీఫీల్డ్ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించిన ముహూర్తం దేశ చరిత్రలోనే గొప్ప ముహూర్తం. అది
ప్రతి కార్యకర్తకి వాళ్ళ నరాల్లో కూడా ఆ పసుపు చూస్తేనే ఒక ఎనర్జీ. అలాంటి రామారావు గారు పేదల కోసం ఆయన 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసింది. పేదల కోసం కూడు గుడ్డ నీడు నేలు అన్నీ ప్రతిదీ వాళ్ళకు అందుబాటులో ఉండాలి. బలహీన వర్గాలంతా బలోపేతం కావాలి. ఈ దేశంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదని ఒక మంచి సదుద్దేశంతో ఆయన ఎంతో రిచ్గా ఉండే ఆయన మరి డోలు కట్టుకొని రోడ్ల మీద తిరిగి ఆయన ప్రజల కోసం ఎన్నో సేవలు చేశారు. అందరికీ తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. యావత్తు తెలుగు ప్రజలందరికీ, పేద ప్రజలు బాగు కొరకు పెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ అండి. అట్లాంటి తెలుగుదేశం పార్టీలో మేమందరం సభ్యులుగా చేరి కార్యకర్తలుగా ఉంటాం. మాకు ఒక అదృష్టం. పార్టీ స్థాపించిన వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు మన మధ్య లేకపోయినా పార్టీని క్రమశిక్షణతో నడుపుతున్నటువంటి జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పార్టీని క్రమశిక్షణ నడిపిస్తూ యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుతూ, అట్లాగే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి పట్టం కట్టారు ఈ ప్రజలు. తెలుగుదేశం పార్టీలోనే బాగా డెవలప్మెంట్ జరిగిద్ది. గత 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే అప్పుడు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల్లో 20 ఏళ్ళు పార్టీ అధికారంలో ఉంది. ఈ అధికారంలో ఇప్పుడు జరిగిన అభివృద్ధే మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 2025 సంవత్సరం గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ డైనామిక్ ఎమ్మెల్యే శ్రీ దామచల జనార్దన్ గారు కూడా ఆయన మొట్టమొదటి ఎమ్మెల్యే అయిన నుంచి కూడా ఆయన పట్టుకున్న కళ ఏంటంటే అభివృద్ధి. ఎప్పుడు కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి ఆయన మళ్ళీ 2వ సారి ప్రజలు గెలిపించారు. ఇప్పుడు కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి పండుగ జరుపుకోవటం ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ యొక్క అభివృద్ధిని కూడా జనార్దన్ గారు బాగా డెవలప్ చేస్తారని ప్రజలు ఆశిస్తూ, ఆయనకి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చిన ప్రజల దీవెనలు కూడా ఆయనకి ఇంకా ఉండాలని, మంచి ఫ్యూచర్లో మంచి స్థాయిలో కూడా జనార్దన్ గారు ఉంటారని ఆశిస్తూ ఒకసారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ యావత్తు ప్రజలకి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అయిన సందర్భంగా ఒంగోలు నగరంలో మన ఎమ్మెల్యే గారు ఇటువంటి దామచల్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు అన్ని డివిజన్లలో తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా 12వ డివిజన్లో ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీని ప్రేమించే అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు కానీ, తెలుగుదేశం కోసం పనిచేసే మహిళలు కానీ పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. అంతేకాకుండా మన 2014 కానీ 19 కానీ 24 కానీ మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని అందిస్తున్నటువంటి 12వ డివిజన్ ప్రజలకి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు గారి ఆదేశానుసారం ఈరోజు 12 డివిజన్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అంబూరి శ్రీనివాసరావు గారు, మరి అదేవిధంగా సీనియర్ నాయకులు సుబ్బారావు గారు, బూత్ కన్వీనర్లు బ్రహ్మం, చంద్ర మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపనే ఒక సంచలనం. స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావటం, కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పెరిగిపోయినటువంటి అవినీతిని అంతమొందించడానికి ఆ రోజు అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. స్థాపించిన 9 నెలల అధికారంలో రావడంతో పాటు పేద ప్రజల కోసం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సూక్తితో తెలుగుదేశం పార్టీ స్థాపన జరిగింది. స్థాపించిన కాలం తర్వాత అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ₹2 కిలో బియ్యం కానివ్వండి, జనతా వస్త్రాలు కానివ్వండి, అదేవిధంగా సారా నిషేధం కానివ్వండి, అదేవిధంగా పేదలకు పక్కా ఇల్లు కానివ్వండి, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్ట అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారికి దక్కింది. ఆ రోజు తెలుగువారంటే గుర్తింపు వచ్చింది. తెలుగుదేశం పార్టీ దేశంలో తెలుగువారు ఉన్నారనే గుర్తింపు వచ్చింది అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నాం. ఆ రోజు ఏదైతే బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, దళితులను చట్టసభలో పంపిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కిందని తెలియజేస్తూ, ముఖ్యంగా ఒక గంటి మోహన్ చంద్ర బాలయోగి గారిని,
మరి అదేవిధంగా ఒక లాల్ జాన్ బాషా గారిని, ఒక ఎర్రనాయుడు గారి మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారిని కూడా చట్టసభలకు పంపించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ సాధ్యం తెలియదు. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా 2024లో తెలుగుదేశం పార్టీ ఒక సంచలన విజయం సాధించి దేశంలోని ఒక చరిత్రను స్థాపించడం జరిగింది. ఈ ఒంగోలు నగరం నియోజకవర్గానికి వస్తే చరిత్రలో లేనటువంటి దాదాపు 34,000 ఓట్ల మెజార్టీ జనార్దన్ రావు గారు గెలవడం జరిగింది. ఈ 9 నెలల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతి డివిజన్లో 50 లక్షల రూపాయలు పని జనార్దన్ గారు నేతృత్వం తెలియజేస్తూ అభివృద్ధికి జనార్దన్ అంటే అభివృద్ధి అంటే జనార్దన్ గారని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.